హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ అంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. సో అందుకోసం ఎవరైతే C-D గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు మ్యాథ్స్ నేర్చుకోవడం ఇబ్బంది కాబట్టి అటువంటి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఈ 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం మనం. ఈరోజు డే 5. అంటే మన ఉద్దేశం ఏమంటే డైలీ ఒక్కో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే మోడల్లో ఉండే ఇంకో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు జరుగుతుంది. ఈ 100 మోడల్స్ అంటే ఈ 100 వీడియోస్ చూడటం ద్వారా మీరు మ్యాక్సిమం 60 మార్క్స్ దాకా తెచ్చుకోవచ్చు. అంటే 50 to 60 మధ్యలో మార్క్స్ వస్తాయి ఇవి కానీ బాగా విని ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? ఈరోజు డే 5. ఆల్రెడీ డే 4 వరకు వీడియోస్ అయిపోయినాయి. అవి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి ప్రతి వీడియో 1 by 1 చూడొచ్చు. లేదా ఇదే వీడియోకి ఎండింగ్లో డే 4 వీడియో, డే 6 వీడియో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి టచ్ చేసి ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. ఓకేనా? ఏ విధంగా మీకు చూడాలనిపిస్తే ఆ విధంగా మన వీడియోస్ అన్నీ అందుబాటులో ఉంటాయి మీకు. సో ఈరోజు డే 5 కాబట్టి 5th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు డే 5 కాబట్టి 5th వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఇందులో మీకు డైలీ చెప్పినట్టు 1 ప్రాబ్లం కాకుండా 2 ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పబోతున్నా. ఎందుకనే విషయం కూడా చెప్తాను. ఆల్రెడీ డే 4 వీడియో మీరు చూసుంటే మొత్తం ఇందులో 3 టైప్స్ ఉంటాయి పాలినామియల్స్లో అని చెప్పా. అందులో ఒక టైప్ చెప్పాను, మిగతా 2 టైప్స్ ఇక్కడ చెప్తాను. ఎందుకు ఇక్కడ 2 తీసుకున్నానంటే మీకు ఈ క్వశ్చన్ లెఫ్ట్లో ఉండేది చూస్తే ఇది 2 మార్క్స్ ప్రాబ్లం అన్నమాట. ఇది 1 మార్క్ అడిగే మోడల్ అన్నమాట. ఓకేనా? చూడండి, అయితే 2 దాదాపు సమానం. ఏంటి ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ 3 and -2 రెస్పెక్టివ్లీ. అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాడు ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మరి ఇదేమి మనం కనుక్కోవాలి. ఏంటి? ఫైండ్ ది సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఇక్కడ పాలినామియల్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి దీనిలో నుండి. ఇక్కడేమి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాడే చెప్పాడు, మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే దీనికి అది ఆపోజిట్, దానికి ఇది ఆపోజిట్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది గివెన్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ చూడండి, ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చాడు, ఫస్ట్ సమ్ ఇచ్చాడు. సో ఈ వాల్యూ సమ్ అని మీనింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ప్రోడక్ట్, కాబట్టి అవే రాద్దాం. సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమి 3 అని మీనింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత అని చెప్పాడు? -2. అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా ఇంటూ బీటా. ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా ఇంటూ బీటా. వాడు ఏ ఆర్డర్లో ఇస్తే మనం ఆ ఆర్డర్లో తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుందంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఇది. ఓకేనా?
దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 3. సో 3x 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -2. సో సింప్లిఫై చేసామంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3 ఇంటూ ఎక్స్ అంటే -3x ప్లస్ ఇంటూ మైనస్ -2. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత k వాల్యూ మనం పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకుంటామంటే డినామినేటర్స్ చూడాలి. డినామినేటర్స్, దీనికి డినామినేటర్స్ ఏమీ లేవు, దేనికి లేవు. దేనికి డినామినేటర్ లేదంటే 1 ఉన్నట్టు. సో ఏం రాద్దాము, టేక్ పెద్దాం. టేక్ k ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుద్ది, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x -2. ఇది ఆన్సర్ అయిపోయింది. చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏదన్నా వాల్యూ ఇచ్చాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా చూడండి. ఓకేనా? ఒకవేళ ఇలా వచ్చింది ఎక్స్ స్క్వేర్ -2x/3 ప్లస్ 1/2 ఇలా వచ్చింది. దీనికి ముందు k ఉంది. ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తా అంటాను. ఓకేనా? ఇలాంటి టైంలో k వాల్యూ ఎలా పిక్ చేసుకుంటాం అనేది ఒకసారి చూడండి. ఇక్కడున్న డినామినేటర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. దీనికి 1, ఇంకో దానికి 3, ఇంకో దానికి 2 అన్నీ మల్టిప్లై చేసుకుంటాం. ఎంత అవుతుంది? 6. సో ఆ 6తో మల్టిప్లై చేస్తాం. k ఈజ్ ఈక్వల్ టు 6. టేక్ k ఈజ్ ఈక్వల్ టు 6 అంటాం. అప్పుడు ఏమి, 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -2x/3 ప్లస్ 1/2. సో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 6x² మైనస్ 6 ఇంటూ 2x/3 ప్లస్ 6 ఇంటూ 1/2. చూడండి, 2 1s are 2 3s, 3 1s are 3 2s. అప్పుడు ఏమవుతుంది, 6x² మైనస్ 2 2s are 4x ప్లస్ 3 ఇలా రాస్తాం. ఓకేనా? ఇది ఎందుకు చెప్పానంటే మనకి ఎక్కడన్నా ఒకవేళ మీకు తగిలితే ఇలాంటి క్వశ్చను ఏ విధంగా డౌట్ అని మీరు పెట్టుకోకూడదు. k వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనే విషయం తెలియకపోతే కష్టం కదా. అందుకోసం మనం తీసుకున్న దానిలో ఇలా ఉంది, మీకు ప్రాక్టీస్కి ఇంకోలాగా ఇచ్చాను. సో అక్కడ బై ఉంది, ఆ బైని ఎలా సాల్వ్ చేస్తారో ఈ నాలెడ్జ్ని యూజ్ చేయండి. ఓకేనా? అందుకోసం నేను అన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఈ ఉద్దేశంతో చెప్పాను. సో ఇప్పుడు మీరేం చేస్తారు, నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను కాబట్టి దానిలో క్వశ్చన్ రాసుకోండి, ఈ ఆన్సర్ అంతా ఎక్స్ప్లెనేషను నీట్గా రాసుకోండి. ఇంకా ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చా చూడండి. ఒక క్వశ్చన్ ఇస్తానన్నా బట్ మీకు 2 ఇచ్చాను. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఏం లేదు, దీనిలో ఈ 3 బదులు ఒకసారి -1/2 ఇచ్చాను, ఇక్కడ -2 బదులు 1/2 ఇచ్చాను ఫస్ట్ దానిలో. దీనిలో అయితే ఆల్ఫా సమ్ వచ్చి √3, ఇదిగోండి ఈ సమ్ వచ్చి √2, ప్రోడక్ట్ వచ్చి 1/3. ఓకేనా? సో ఇది రాసుకోండి. ఈ ప్లేస్ కావాలి కాబట్టి నేను రఫ్ చేసుకుంటాను, అంత లోపల రాసుకోండి నీట్గా. నేనైతే తుడపలేదు ఈ పక్కది, ఆ పక్కది మాత్రం తుడుక్కున్నా. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికి ఆపోజిట్ ఇది, దానికి ఆపోజిట్ ఇది. సో ఇది జీరోస్కి అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాడు ఇస్తే ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చాడు, మనం సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. ఓకేనా? ఎలా చేస్తాం చూడండి. గివెన్ quadratic polynomial 3x² minus 2x plus 5. Compare with ax² plus bx plus c. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అంటే డే 4లో చెప్పాను స్టాండర్డ్ ఫామ్ అని, అవునా? సో దాంతో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, 3 వస్తుంది, బి వాల్యూ -2, సి వాల్యూ 5 వస్తుంది. సో ఇప్పుడు రాద్దాం. ఏమి ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ జీరోస్.
సమ్ ఆఫ్ జీరోస్. సో ఫార్ములా చెప్పాను, డే 4లో చెప్పాను, ఏమి మైనస్ బి బై ఏ. సో మైనస్ బి అంటే మైనస్, బి అంటే మళ్ళీ మైనస్ వచ్చింది, సో బ్రాకెట్ వేసుకొని -2 బై ఏ అంటే 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 అంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 2/3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏం ఫార్ములా? సి బై ఏ. సి అంట 5 బై ఏ 3. సో ఆల్ఫా బీటా ఎంత? 5/3. అంతే, అయిపోయింది. చూడండి, చాలా సింపుల్. ఓకేనా? అందుకే చెప్పింది, ఇది 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇది 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 2 ఇచ్చా చూడండి. ఇది ఫస్ట్ 1, ఇది సెకండ్ 1. సో ఈక్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి. స్టెప్ మొత్తం నేను రాయడానికి నాకు ప్లేస్ సరిపోదని జస్ట్ ఈక్వేషన్ మాత్రం రాశా 2 ఎగ్జాంపుల్కి. సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు చెప్పిన డే 4లోని ప్రాబ్లమ్స్, డే 5లోని ప్రాబ్లమ్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు అదృష్టం బాగుంటే 6 మార్క్స్ వస్తాయి. ఒకవేళ అదృష్టం బాగాలేదంటే 4 మార్క్స్ ప్రాబ్లం అన్నా ఒకటన్నా టచ్ అవుతుంది. అందువల్ల డే 4, డే 5 బాగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నీట్గా రాసుకోండి, అలాగే ఇవి ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. ఓకే, రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇది డే 5 మాత్రమే, అంటే ఇంకా 95 డేస్ వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అలాగే నేను చెప్పిన క్లాస్ కానీ మెథడ్ కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.